ఒక కూతురు చేసిన తప్పుకి ఇంకో కూతుర్నిచ్చి సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నాను బావగారు. జరిగిన తప్పుకి క్షమించండి. సరిగ్గా ముహూర్తం సమయానికి మీకిలా జరిగిందండి. ఇప్పుడు ముహూర్తం దాటిపోయింది, పెళ్ళి ఆగిపోయింది. హోమం కూడా చెయ్యొచ్చో లేదో. ఆపద్దంటే ఎలా అవుతుంది బాబు? ముహూర్తానికి పెళ్లి జరుగుంటే దంపతులిద్దరూ హోమం జరిపించుండేవాళ్లు. జరగకపోతే హోమం ఆపేయాలని గురువుగారే చెప్పారు. లేదు లేదు లేదు. వాళ్ళ పెళ్ళే జరగలేదు రాజా. ఆ ముహూర్తానికి పెళ్లి అవ్వకపోతే హోమం చేయకూడదు. ఆవేశపడద్దు దశరథరామయ్య. మన సంకల్పం మంచిదైనా ఒక్కొక్కసారి ఎందుకో దేవుడు అడ్డుపుల్ల వేస్తాడు. ఏది జరిగినా మన మంచికే. ఇప్పుడు నువ్వు స్పృహలోకొచ్చావు కదా, అది చాలు. మళ్ళీ సంకల్పించుకుందాం. అవసరం లేదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి? దశరథరామయ్య, ముందు కాసేపు విశ్రాంతి తీసుకో. తర్వాత చెప్పాలనుకున్నదంతా చెప్దూగాని. అవసరం లేదు. ఆయనేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. నేను చెప్తాను. మీకిలా జరిగిందని నాకు తెలియదు దశరథరామయ్య గారు. లేదంటే నేనే పనిగట్టుకొని వచ్చి మీకు నిజం చెప్పుండేవాణ్ణి. ఇప్పుడు కూడా నిజం చెప్పాలనే మీ దగ్గరికి వస్తుంటే ఎవరో నన్ను కొట్టి కారులో పడేశారు. అక్కడ లొకేషన్లో మంచి మంచి ఫోటోలు తీస్తాను, ఇంకా బాగా వస్తాయి. అర్థమైందా? ఒక్క నిమిషం ఎక్కడ ఉండు, ఇప్పుడు వస్తాను. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ముందు కట్లిప్పు, విప్పు.
పద్రా. సరే ఎక్కడికి? ఏమయ్యా నా ఫోటోస్ ఫోటోసా? వాట్సాప్లో పంపిస్తాలే. వాట్సాపా? అది జరిగింది. ఇదిగో ఈ అబ్బాయి వచ్చి కాపాడాడు. ఇంతకీ నాన్నగారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఎస్ఐ గారు. చెప్తాను. చెల్లి, ఫోటోలేంటి, బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఏం జరిగింది అసలు? నువ్వు ముసుగేసుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చున్నావు. ఎక్కడ నీ మొహం కనిపించలేదు అనుకున్నాం కదా. ఒక్క ఫోటోలో మాత్రం నీ మొహం కనిపిస్తోంది. వైదేహి మీ చిన్న కోడలు. దేవాంష్కి వైదేహితో పెళ్ళయింది. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటున్నారు? ఏమండి, మన అబ్బాయికి పెళ్ళయింది సియాతో కదా, వైదేహి అంటారేంటి? లేదు కౌసల్య, వైదేహితోనే పెళ్ళయింది. నాకు ఎస్ఐ చెప్తే తెలిసింది. సియా మీ కోడలు కాదు. అసలు పెళ్లి జరిగేటప్పుడు కళ్యాణ మండపంలో లేదు. ఏమంటున్నారు? అవునండి, మీ అసలు కోడలు ఎవరో తెలుసా? అందరికీ చెప్పాలనుకునేసరికి నాకు మాట్లాడే పరిస్థితి లేదు. అమ్మా, ఏమండి? అన్నయ్య, ఏమండి? అయ్యో, అన్నయ్య, ఏమండి? ఏమండి? మావయ్య గారు, ఏమండి? వైదేహి మన కోడలు. అమ్మయ్య, నిజం తెలిసిపోయింది. ఇంకా ఈ ఇంట్లో అక్క స్థానాన్ని ఎవ్వరూ మార్చలేరు. అంటే వైదేహితో పెళ్లి జరిగిందని ఈ ఎస్ఐ గారు చెప్తే తెలిసిందా మావయ్య? మనం దగ్గరుండి సియాతో పెళ్లి జరిపిస్తే అదొదిలేసి ఎస్ఐ గారు చెప్పింది నమ్మి వైదేహి కోడలని ఎలా అంటారు మావయ్య?
ఎస్ఐ గారు. అసలు ఆ రోజు మీరు పెళ్లికే రాలేదు కదా. ఎవరితో పెళ్లి జరిగిందో మీరెలా చెప్తారు? సాక్ష్యం ఏంటి? ఉంది. ఆ రోజు మీ ఇంట్లో పెళ్లి ఫోటోలు కవర్ చేసింది ఇతనే. రేయ్, సరిగ్గా చూడండి. పెళ్లిపీటల మీద ముసుగులో ఉన్న వైదేహి. ముసుగులో ఉండడం వల్ల లోపలున్నది సియా అని మీరనుకున్నారు. మీరు చెప్పేది నిజమా? నేను పెళ్లి చేసుకున్నది వైదేహినా? అవును బాబు. ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయాను? వైదేహి, ఇన్నాళ్ళు నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు వైదేహి, ఇది నిజమా? నిజం కాదు. నిజం కాదు తమ్ముడు. నిజమైతే ఇంతవరకు చెప్పకుండా ఎందుకుంటారు? ఇది ఇది ఇప్పుడు మొదలుపెట్టిన నాటకం. లేదు పెదనాన్న, ఆయన చెప్పింది మీరు గుడ్డిగా నమ్మిస్తున్నారు కానీ మీకు తెలియకుండా పెద్ద నాటకమే నడుస్తున్నట్టుంది. సియా కనిపించకపోవడం, సియా బదులు వైదేహితో పెళ్లి జరిపిస్తానన్నాడు. పెళ్లి చేయబోతూ ముహూర్తం దాటిపోతే సరిగ్గా అప్పుడే ఈ ఇన్స్పెక్టర్ రావడం, ఆయనకి తోకల ఈ ఫోటోగ్రాఫర్ రావడం, అంత పెద్ద నాటకం అనిపిస్తుంది. క్లియర్గా ఫోటో చూపిస్తుంటే నాటకం అంటారేంటండి? ఇలాంటి ఫోటోలు ఎన్ని కావాలి మీకు? ఫోటోషాప్ చేసి అక్కడ వైదేహి బదులు నా మొహం పెట్టిస్తా అంటే నాతో దేవాంశకి పెళ్ళినట్టేనా? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. నిజమే. ఒక్క ఫోటో చూపించి పెళ్ళయిందంటే ఎలా నమ్మాలి? చెప్పరా, ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు ఫోటోని మార్చావు? ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? చెప్పరా, చెప్పు చెప్పు. ఆపరా 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 ఆపరా.
నాటకాలు ఆడడం గురించి నువ్వు చెప్తున్నావా? ఇంట్లో ఎవరు ఎలాంటి వారో, ఎవరు నిజాలు చెప్తున్నారో, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు. నిజం కాకపోతే ఎవరో చెప్పినంత మాత్రాన నా కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయిని కోడలిగా ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? వైదేహియే నా కోడలు. నమ్మటానికి నీకీ సాక్ష్యం సరిపోదు కదూ? ఇంకా బలమైన సాక్ష్యం కావాలి కదా? అయితే చూపిస్తాను. చూడరా 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 చూడరా. వైదేహి, మీ పెళ్లికి సాక్ష్యం కావాలట. చూపించమ్మా. ఆలోచిస్తున్నావేంటమ్మా? ఆ రోజు నేను కోమాలోకి వెళ్ళకపోయున్నా, హాస్పిటల్లో నేను చెప్పినప్పుడే నువ్వు నిజం చెప్పేసున్నా, ఈరోజు ఇలా ఉండేది కాదు. నీ పెళ్లికి సాక్ష్యం నీ తాళిబొట్టు. చూపించమ్మా. అక్క చూపించక్క. ఇన్నాళ్ళు నువ్వు చేసిన త్యాగాలు చాలు. అందరూ కలిసి బావుగారితో నీ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాక జరిగిపోయిన పెళ్లి గురించి చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అక్క? చూపించక్క. చూపించమ్మా.